నేను మాట్లాడుకున్న విషయం ఏంటంటే దోసలపాడు గ్రామ పంచాయతీలోని దోసలపాడు అగ్రహారానికి మధ్యలో ఉన్న ఒక గడ్డ. ఒకప్పుడు ఇది ఒక 10 మీటర్ల వరకు గడ్డ ఉండేది. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు దోసలపాడుకి సంబంధించిన వైపు గడ్డ ఒడ్డున ఇటువైపు ఉన్న మట్టి అంతా తీసి అగ్రహారం సైడ్ అనేది కొన్ని పొలాలు ఉన్నాయి. ఆ పొలాల సైడ్ అనేది వేసుకొని ఆ పొలాలను ఎలా పెంచుకుంటూ గడ్డని చేపట్టడానికి అనేది ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంత దారుణం అంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాం మనం. మీరు చూస్తున్నారు ఏంటంటే, ఇంకా ఇప్పుడు ఒకప్పుడు 10 మీటర్లు ఉండే గడ్డ ఇప్పుడు 2-3 మీటర్లకు వచ్చింది గడ్డ. ఇది చాలా పెద్ద గడ్డ, పురాతన కాలం నుంచి కూడా పెద్ద వచ్చే గడ్డ ఇది. ఏంటంటే మొన్న వరకు కూడా పెద్ద పెద్ద వర్షాలు పడ్డాయి. ఆ కాలంలోనే చిన్న చిన్న వర్షాలకే మనం దోసలపాడు గ్రామానికి అన్నది పెద్ద పెద్ద వరదలతోటి రావడం అనేది జరిగింది. కానీ ఇది చాలా పురాతనమైన గడ్డ, చాలా పెద్ద గడ్డ, 10 మీటర్ల వరకు ఉన్న గడ్డ. ఫ్యూచర్లో ఎప్పుడైనా వర్షం పెడితే మాత్రం ఈ దోసలపాడు సైడ్ నుంచి కోసేసే మట్టి ఇలాగ అగ్రహారం సైడు పొలాల సైడు పెంచుకొని అది ఇలాగా పొలం నుంచి గడ్డకి ఎలా పెంచుతూ వచ్చారు. అది గడ్డ అనేది అలా శాశ్వతంగా మూసిపోతుంది. అలాగే పక్కన కూడా మొక్కలు వేసాయి. అది ఎలాగా చూడండి, అది గడ్డ, ఆ మొక్కలనే గడ్డలో ఉన్నాయి. పొలానికి సంబంధించిన అయితే కాదు. అది పైన అధికారులు వచ్చి చూసుకోవాలి. అలాగే మొత్తం అంతా గడ్డ అంతా కూడా ఒక కోసి తీసి మొత్తం అంతా మట్టి తీసి ఈ సైడ్ అన్నది వేసుకోవడం జరిగింది. ఇది ఫ్యూచర్లోని తుఫాన్లు గట్ట ఏమైనా వచ్చాయంటే ఒక దోసలపాడు గ్రామం అనేది అంచుంచు లేకుండా పోయే కూడా ప్రమాదం ఉంది. ఇది ఏ విధంగా దాని పరిష్కారం చూస్తారని అధికారులు మాత్రం కోరుచున్నాము. అదే నిన్న జేసీబీ కూడా ఉన్నది, మాట్లాడడం కూడా జరిగింది. కానీ వాళ్ళమ్మ అలాగే ఇలాగ మాట్లాడేసి వెళ్ళిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఎటువంటి యాక్షన్ తీసుకోవాలని సిచ్యువేషన్లో ఉన్నాము. ఇది గవర్నమెంట్ ఏ విధంగా పరిష్కారం చేస్తున్నదే ఒకసారి ఆలోచించాలి. అలాగే పైన కూడా పొలాలు ఉన్నాయి. ఒకప్పుడు ఇది ఎంత గడ్డ అన్నది మీకు కూడా ఒకసారి అవకాశం అనేది తెలుస్తుంది. ఒకసారి పైకి కూడా వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఈ మట్టి ఈతల నుంచి ఉన్న మట్టి ఆతలకి ఎంత మట్టి పోసారు, పొలాలు ఎంత దూరంలో ఉన్నాయి, గడ్డకి ఎంత దూరంలో ఉన్నది కూడా ఒకసారి మీకు అందరూ చూపిస్తాను. ఒకసారి అర్థం. పొలాల సరిహద్దులు ఇక్కడ నుంచి వరకు ఆ తాటి చెట్టు అవతల కూడా గడ్డ, ఇది కూడా గడ్డ, ఇక్కడ ఉన్నది కూడా గడ్డ. కానీ అక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకుంటే 10 మీటర్లు వస్తుంది. కానీ ఇప్పుడు మనకు ఉన్నది 2-3 మీటర్లు మాత్రమే. అటువైపు ఉన్న మట్టి అంతా ఇటువైపు తీసి ఇటువైపు వస్తున్నారు. ఇప్పుడు వర్షం వచ్చిందంటే చాలా అలా వచ్చేసి అలా పోతుంది. కానీ ఆ ఊరు కొట్టుకుపోతుంది. కానీ మరి రెండో పరిష్కారం అనేది ఏం లేదు. మొక్కలు కూడా గడ్డలాంటి వేసి పరిష్కారం. అలాగైతే గ్రామాలే కాదు, దేశాలు కూడా ఉండవసరం లేదు. సరే కూడా కొంత అది కూడా మీకు చూపిస్తాను. ఓకే, ఎదురు కూడా మీకు ఆల్రెడీ చెప్పాము. అదే సిచ్యువేషన్ మన ఇక్కడ పక్కన రైతు భరోసా ఉంటుంది. దోసలపాడు గ్రామ పంచాయతీ రైతు భరోసా ఉంటుంది. ఆ రైతు భరోసా సైడ్ కూడా ఒక వర్క్ అనేది తీసి ఇటువైపు ఉన్నది మొత్తం పెన్ను అంతా. ఇవన్నీ చెట్లు ఏర్లు. కానీ ఇక్కడ వరకు ఉండేది చెట్లు కూడా ఎక్కడి వరకు ఉన్నాయి. కానీ ఈ సైడ్ మట్టి అంతా తీసి దోసలపాడు ఉన్న సైడ్ మట్టి అంతా తీసి అగ్రహారం సైడ్ అనేది వేసుకున్నారు. అంటే పొలాలకు సంబంధించిన సైడ్ అన్నమాట. ఈ దోసలపాడు గ్రామం నుంచి మట్టి అంతా అగ్రహారం సైడ్ వేశారు. వర్షం వస్తే మాత్రం దోసలపాడు గ్రామం మొత్తం అంతా మునిగిపోవడానికి అయితే సిద్ధంగా ఉంది తుఫానుల సందర్భంలోనే. కానీ రైతులు ఎలాగ ఆలోచిస్తున్నారని వాళ్ళ స్వార్థాల కోసం ఒక దోసలపాడు గ్రామాన్నే ముంచే కార్యక్రమంలో ఉన్నారు. అలాగైతేనే ఈ మొత్తం అంతా ఏర్లు, ఇక్కడ మొత్తం అంతా చెట్లు ఉన్నాయి. ఈ చెట్లనే తీసేసి ఏళ్ళు కాపాడలేదు, చెట్లను తీసేసి ఇటువైపు ఉన్న మట్టి అంతా అటువైపు వేసి ఇంకా మొత్తం అన్న ఇవన్నీ తుప్పలన్నీ మూసేసి మట్టి వేస్తారు. ఈ చెట్లు తీసేస్తే ఇప్పుడు చెట్లు లేకపోతే బలం అన్నది ఉండదు. ఈ చెట్లు ఉంటేనే ఆ బలం కూడా ఉంటుంది.
ఈ భూమికి సంబంధించింది. చెట్లు తీసేస్తే అది పెద్ద వర్క్ అయిపోద్ది. ఇది తీసేసి మొత్తం అంతా అగ్రహారం సైడ్ వేశారు. ఇది విఆర్ఓ గారు మొత్తం మండల సంబంధించిన నాయకులు, తర్వాత ఏడిఆర్ఎం గారు, ఈ మొత్తం వాళ్ళంతా దోసలపాడు గ్రామానికి సంబంధించిన దాని విధంగా ఏ విధంగా పరిష్కారం చేస్తారన్నది వాళ్ళ దృష్టికి వదిలేస్తున్నాము. ఇదంతా మొత్తం అంతా దోసలపాడుకి సంబంధించింది మొత్తమే. ఎంతవరకు చూడండి ఎలా కాకుండా జరిగిందని ఒక 6 కిలోమీటర్ వరకు కూడా తీసేలా ఉన్నారు. దోసలపాడుకి సంబంధించింది ఎందుకు తీయాలి? మొత్తం ఏళ్ళన్నీ కూడా వచ్చేసేలాగా తీసారు. మొత్తాన్ని ఏళ్ళు వస్తాయి. ఈ సైడ్ మాత్రం మొత్తం ఇటువైపు ఉన్న చెట్లు పొట్టలు అన్నీ పక్కన తీసేసి ఆ సైడ్ మాత్రం వేసుకున్నారు. రేపు వర్షం వస్తే మాత్రం ఇదే వర్క్ కొడుతుంది తప్ప కానీ ఇది మాత్రం వర్క్ కొట్టదు. దోసలపాడు సైడ్ మాత్రమే వర్క్ కొట్టేస్తే దోసలపాడు కూడా మునిగిపోద్ది. ఎందుకంటే చెట్లు ఉన్నాయి కూడా, చెట్లు కూడా తీస్తారు. ఇంకా దానికి పునాదులు గట్రా ఏమి లేవు. వస్తాయి దోసలపాడు ఇల్లు కూడా వస్తాయి. ఇంకా సైట్ మన దోసలపాడు సైడ్ అని చెప్పినట్టు చూసారు. ఈ అగ్రహారం సైడ్ మొత్తం అంతా మట్టి వేసుకున్నారు. కానీ ఫ్యూచర్లోనే వర్షం వచ్చిందంటే స్ట్రైట్గా దోసలపాడు గ్రామానికి ఇల్లు కూడా చేయడానికి అవకాశం ఉంది. ఇల్లు కూడా పక్కనే ఉన్నాయి. దోసలపాడు సంబంధించిన ఇల్లు కూడా పక్కనే ఉంది. దోసలపాడు ఇల్లు కూడా పక్కన ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా ఇలా వచ్చి ఒకేసారి వరద భారీ మొత్తంలో కొట్టేలా ఉంది. అంత వెడల్పు ఉండేది గడ్డ. అక్కడ నుంచి పునాదులు ఉన్నాయి. అంత వెడల్పు ఉండాలి. అక్కడ నుంచి అంతవరకు ఎంత వెడల్పు ఉంది గడ్డ. మీరు ముందు చూసే వీడియోలోనే ఎంత చిన్న గడ్డ ఉందో ఒకసారి మీరు ఆలోచించాలా. అంతవరకు గడ్డ ఉండాలి. కానీ దోసలపాడు గ్రామం మాత్రం ఒకప్పుడు మాత్రం మునిగిపోయే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా. ఇది మాత్రం మండల అధికారులు మాత్రం కంపల్సరీ ఇందులో ఈ విషయాన్ని మంచి బాగా తీసుకోవాలి. అలాగే ఎంఆర్ఓ ఏడిఆర్ఎం గారు కూడా మంచి దృష్టికి తీసుకెళ్లాలని చూస్తున్నాం.